అశోకుడి తర్వాత అతని కుమారుడు కునాలుడు చక్రవర్తి కావాలి. కానీ అశోకుడి 5వ భార్య తిష్యరక్షతి కుట్ర వల్ల అతను అంధుడయ్యాడని చెప్పుకున్నాం. వైద్యులు అతని కళ్ళని పూర్తిగా కాకపోయినా కొంచెం నయం చేయగలిగారు. అయితే చూపు పూర్తిగా రాలేదు. అందువల్ల కునాల పెద్ద కుమారుడు దశరథ అశోకుడి తర్వాత చక్రవర్తి అయ్యాడు. కునాల 2వ కుమారుడు సంప్రాతి ఉజ్జయిని బాధ్యతలు చూస్తున్నాడు. అశోకుడు ఈ భారీ దానాలు చేస్తున్న సమయంలో దశరథుడే యువరాజు. అప్పటికే వైరాగ్యంలో వృద్ధాప్యంలో ఉన్న అశోకుడు ఒకప్పుడు తన తండ్రి బిందుసారుడిలాగే చేతకాని స్థితిలో ఉన్నాడు. కర్మను ఎవరూ తప్పించలేరని అశోకుడి విషయంలో నిజమైంది. తన తండ్రిలాగే తాను కూడా చివరి దశలో ఏ అధికారాలు లేని ఉత్త చక్రవర్తిగా అశోకుడు మిగిలాడు. ఆ స్థితిలో అశోకుడి మనవడు దశరథుడు ఏం చేశాడో అశోకుడి చరిత్రను పురాణంలో వర్ణించిన అశోకవదన గ్రంథంలో ఇలా ఉంటుంది. అశోకుడి సేవకుడు దశరథ చక్రవర్తి అధికారాలను లాగేసుకున్నాడని, బౌద్ధానికి సేవ చేయనివ్వడం లేదని ఆ గ్రంథంలో వారికి అనుకూలంగా బౌద్ధులు రాసుకున్నారు. కానీ అసలు కథ ఇది. మగధ యువరాజు అశోకుడి మనవడు అయిన దశరథకు ఈ బౌద్ధ భిక్షువుల తీరు, రాజ్య అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులను దానం చేస్తున్న తాత అశోకుడి తీరు నచ్చలేదు. చేతకాని స్థితిలో ఉన్న అశోకుడి బదులు రాజ్యాన్ని అప్పటికి దశరథే సంరక్షిస్తున్నాడు. దానాల పేరిట ఖజానా కరిగిపోతుందని దశరథకి అర్థమైంది. వెంటనే ఖజానాకు తాళం వేసి అశోకుడు అడిగినా సరే తనకు చెప్పకుండా ఒక్క రూక కూడా ఇవ్వవద్దని దశరథుడు ఖజానా అధికారులను ఆజ్ఞాపించాడు. దశరథ నిర్ణయాన్ని మంత్రులంతా సమర్థించారు. అలా ప్రధాన అధికారాలను కోల్పోయిన అశోకుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. చివరికి తన ఆంతరంగిక మందిరంలో ఉన్న బంగారు పళ్ళాలు, పాత్రలు ఏమీ లేకపోతే రాగి పాత్రలను కూడా బౌద్ధ ప్రచారానికి అశోకుడు దానం చేశాడు. చిట్ట చివరికి అంతటి సమ్రాట్ అశోకుడి దగ్గర దానం చేయడానికి మిగిలిన ఒకే ఒక వస్తువు సగం ఉసిరికాయ. ఆ ఉసిరికాయను కూడా అశోకుడు కుక్కుటారాముకు దానం చేశాడు. అప్పుడే అశోకుడికి తన వారసులే ద్రోహం చేశారని, అశోకుడి దానాలు అందటం లేదని బాధపడిపోతూ కుక్కుటారామ భిక్షువులు దశరథ మౌర్యపై దుష్ప్రచారం చేస్తూ పైన చెప్పిన కథంతా రాశారు. ఖజానా అంతటినీ దానం చేస్తాను అంటే ఏ రాజైనా చూస్తూ ఎలా ఊరుకుంటాడు? తన నుంచే అధికారం లాగేసుకున్నారన్న కోపంతో అశోకుడు తన మరణానికి ముందు రాజ్యంలో సమస్త భూములను బౌద్ధ సంఘానికి రాసి ఇచ్చేయడానికి చూశాడు. అలా రాజపత్రం రాసి సంతకం పెట్టిన రోజే అశోకుడు మరణించినట్టు చరిత్ర చెప్తోంది. ఈ విషయం తెలిసిన కొత్త మౌర్య చక్రవర్తి దశరథ ఆ దాన రాజపత్రాన్ని బౌద్ధ భిక్షువుల ముందే రద్దు చేసి పక్కన పడేశాడు. బదులుగా బౌద్ధ సంఘాలను సంతృప్తి పరిచేందుకు 4 కోట్ల బంగారు నాణాలను కుక్కుటారామ ఆశ్రమానికి ఇచ్చాడు. ఇది కూడా అశోకుడు గురించి రాసిన బౌద్ధ గ్రంథాల్లోనే ఉంది.